తెలంగాణలోనే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాజకీయాలను మలుపు తిప్పే ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పేరును A1 గా చేర్చింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1A) 13(2) యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఏం జరగబోతోందంటారు? కేటీఆర్ విషయంలో A1 గా కేటీఆర్ గారిని, అలాగే A2 గా అరవింద్ కుమార్ని చేర్చి ఏసీబీ మొత్తానికి ఫైల్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? మరి ఇది అంతా ఎందుకు జరుగుతోంది అనేది ఫస్ట్ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రజలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన తర్వాత కోటి ఆశలతోని కోట్లాది మంది కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము కక్షనే లక్ష్యంగా చేసుకొని పరిపాలన చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రేస్ సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వారు వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ అని, ఎలక్ట్రిసిటీ అని, ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా కేటీఆర్ గారిని ఇరికించి వారిని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్రతోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు నుండి కూడా వారు అనేక కుతంత్రాలకు పాల్పడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఇలాంటి వాటిని ఎదుర్కొని ఉద్యమించడంలో టీఆర్ఎస్ పార్టీ ముందుంటది. ఇది కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతాయి తప్ప దాంట్లో వాస్తవం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బూస్టప్ చేయడానికి కేటీఆర్ గారు ఈ కార్ల రేస్ ను వారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సింగపూర్, లండన్ లాంటి నగరాల్లో ఇంతకుముందు ఇలాంటి పోటీలు జరిగినాయి. అనేక నగరాలను తలదన్నుతూ హైదరాబాద్ కు ఈ రేస్ తీసుకురావడంలో కేటీఆర్ గారు ఒక కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించడం జరిగింది. మొదటి దఫాను చాలా విజయవంతంగా పూర్తి చేశారు. రెండో దఫాకి స్పాన్సర్షిప్ రానటువంటి సమయంలో వారు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధిని వారు ఆర్గనైజర్స్ కి ఇవ్వడం జరిగింది. అదంతా కూడా అధికారికంగా జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా మళ్ళీ ఏదో ముడుపులు మళ్ళీ ఇక్కడ మంత్రులకు కానీ మిగతా వాళ్ళకి చెందినటువంటిది ఎక్కడ కూడా లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బూస్టప్ చేయడానికి ఈ కార్ల రేసును తీసుకొస్తే దాన్ని బంద్ చేసి హైదరాబాద్ బ్రాండ్ ని ఖరాబ్ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు కేవలము కేటీఆర్ గారిని ఏదో విధంగా బదనాం చేయాలని మీరు చూశారు. వారి కుటుంబ సభ్యులు ఒక దగ్గర గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఒక విందు చేసుకుంటుంటే కూడా ఏ రకంగా కేటీఆర్ గారిని వారి ఫ్యామిలీని బదనాం చేసేటువంటి ఒక కుట్ర చేశారు మీరు చూశారు. ఇప్పుడు ఈ రేస్ లో కూడా వారిని చేర్చి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. స్వయంగా కేటీఆర్ గారే డిమాండ్ చేశారు కదా, దమ్ముంటే దీనిపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని. మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో దాని మీద చర్చ పెట్టకుండా పారిపోయి దొంగతనంగా ఎందుకు కేసులు నమోదు చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఈ కేసు నిలబడదు. హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. మంత్రి గారు హెచ్ఎండిఏ బోర్డులో చర్చించి దానికి అనుగుణంగానే వారు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేది నాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో అనేక సందర్భాల్లో అనేక స్పోర్ట్స్ టోర్నమెంట్స్ జరిగాయి. వాటి కోసం అని చెప్పేసి ప్రభుత్వమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ఇలా కొత్త ఏముందో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి తప్పకుండా నీళ్లు పాలు తేలిపోతే నిజమేందో అబద్ధమేందో వాస్తవమేందో అవాస్తవమేందో కూడా దీంతో తేలిపోతుంది. నీళ్లు పాలు ఏంటో తేలిపోతాయి అంటున్నారు, కానీ ఇప్పటికే నీళ్ళేంటో పాలేంటో తేలిపోయింది. అందుకోసమే ఆధారాలతో సహా మేము ఈ రకంగా ముందుకెళ్తున్నామని చెప్తుంది కదా ప్రభుత్వం. న్యాయ పోరాటం చేస్తాం కదా. మీరు ప్రతిరోజు దొంగ కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద. ఇప్పుడు ఇది ఇంకో కేసు. ఇప్పటికే కొన్ని వేల కేసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు స్వయంగా కేటీఆర్ గారి మీదనే నమోదు చేశారు. ఇలాంటి అనేక కేసులు కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది గతంలో కూడా. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. ప్రజా పోరాటాలు కూడా చేస్తాం దీని మీద తప్పకుండా.
అయితే రాష్ట్రం కోసం పనిచేస్తుంటే కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు గారు కూడా ఇప్పుడు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎందుకు ఈ రకంగా ఒక ప్రతిపక్షం మీద ఇంత ముప్పేట దాడి చేయడం అనేది ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వము కూడా బదనం కాని విధంగా గత సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక చాతగాని సర్కారుగా, ఒక పర్ఫార్మెన్స్ లేనటువంటి ఒక సర్కారుగా, ఒక అవినీతి సర్కారుగా వారు పేరు సంపాదించిండు. దాని విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేయడంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సక్సెస్ అయింది. ప్రజలు కూడా ఈరోజు కేటీఆర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు భావిస్తున్నారు. లగచర్ల విషయంలో కానీ, లేదా ఆటో వాళ్ళ విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఎంప్లాయీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ కేటీఆర్ గారు కరెక్ట్ ప్రశ్నలు సంధిస్తున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ రకంగానైనా కేసులు పెట్టి ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతోని వారు చేస్తున్నారు. కానీ ఈ కేసులతోని, ఈ లాఠీలతోని, ఈ తూటాలతోని ఉద్యమ పార్టీని, ఆ ఉద్యమాన్ని ఎవరు కూడా ఆపలేరు. కేసులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, కేసులతోనే ఎదిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ కేసులు మా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయలేదు. రైట్ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.